గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒకవైపు మీరు, ఒకవైపు డిప్యూటీ సీఎం, మరోవైపు 34,000 రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, రేణుకాచార్య, ఇంతమంది ఉన్నారు. ఒక ఎంపీ సీటుకి సంబంధించి అభ్యర్థిని ఇప్పటి వరకు ఖరారు చేసుకోలేకపోయారు. నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఎక్కడ ప్రాబ్లం? మీ మధ్య ఏకాభిప్రాయం లేదా? ఏకాభిప్రాయం ఉన్న వ్యక్తి మీకు దొరకడం లేదా? మీకు అభ్యర్థి లేరా అక్కడ? డెఫినెట్గా అంటే అభ్యర్థి లేరా ఉన్నారా అన్నది మీకు బాగా తెలుసు నాకంటే. ఎందుకంటే ఎవరిని అక్కడ క్యాండిడేట్ని పెట్టినా కనీ విని ఎరగని మెజార్టీతో ఇంకా మీరు అనౌన్స్ చేయలేదు అంటున్నారు కదా. చేశారా సార్? నేను అనగా అనౌన్స్ చేయలేదు, నేను చెప్తున్నా కదా. రేపు లాస్ట్ నామినేషన్ అనగా ఈరోజు అనౌన్స్ చేసిన అత్యధిక మెజార్టీతో గెలిచే సీటు ఖమ్మం పార్లమెంట్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఖమ్మం పార్లమెంట్. సో నేను అనేది కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటారు. కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు ఆ అన్నదమ్ముల మధ్య ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే స్మూత్ గా పరిష్కరించడానికి మాత్రంలో అది ఏమన్నా కొట్లాట? మీరు కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కుటుంబం. మీరు చిన్న చిన్నవి అంటున్నారు, అక్కడ పెద్ద పెద్దవే ఉన్నాయనేది సమస్య. మీరు చిన్న చిన్న సమస్యలు అంటున్నారు, అక్కడ పెద్ద పెద్ద సమస్యలే ఉన్నాయనేది ఒక పెద్ద. నేనైతే పెద్ద పెద్ద సమస్యలని అనుకోవటం లేదు. మరి మీకేమైనా తెలిస్తే చెప్పండి. కాంట్రాక్టులు తీసుకోవడం, వాటిని బాగా చేయడం, రాజకీయాల్లోకి రావడం, వాటిని బాగా వాడేసుకోవడం చేసిన పొంగులేటికి ఎంపీ పదవి కూడా ఆయన ఇంట్లోనే ఇస్తే ఇంకా ప్రమాదకరంగా మారిపోతాడని మీ పార్టీలోనే మీరు చెబుతున్న అన్నదమ్ములు మీ తమ్ముడికి సీటు రాకుండా చేస్తున్నారనేది నిజమేనా? నేను అనేది వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. అడగండి, అమ్మైనా అన్నం పెట్టదు. నేను అడిగినా, బట్టి గారు అడిగినా, తుమ్మల గారు అడిగినా, ఇంకొకళ్ళు అడిగినా అడిగిన తర్వాత ఫైనల్గా అమ్మాయి ఎవరికైతే పెడతాదో మేమందరం ఆ పెట్టిన వాళ్ళకి మేము మద్దతు పూర్తిగా ఇచ్చి గెలిపించుకుంటాం. అడిగిన వాళ్ళకి అడ్డం పడుతున్నది ఎవరు? అడుగుతుంటే మీకు అడ్డం పడుతున్నది ఎవరు? మిగతా అందరూ కావాలన్నప్పుడు ఇప్పుడు బట్టి గారు తన వైఫ్కి అడుగుతుండలో తప్పు లేదు. తప్పుందని నేనంటే అది మిస్టేక్. ఎందుకు తుమ్మల గారు తన తప్పుల గురించి చెప్తున్నారు కదా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వడాన్ని పూర్తిగా తెలంగాణ సమాజం ముందు ఎండగట్టే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులకే పదవులని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా అన్న, మా తమ్ముడు, నా భార్య, లేకపోతే ఇటువంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి టికెట్లు ఇవ్వాలి, వీళ్ళే రేసు గుర్రాలని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవరు గెలవరా? కుటుంబ సభ్యులు తప్ప ఎవరైనా గెలుస్తారు. రమేష్ గారు, ఎవరైనా గెలుస్తారు. కుటుంబ సభ్యులు అనేది అడగటంలో డెఫినెట్గా అడుగుతారు. అడిగిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ముగ్గురికైతే ఎంపీ సీట్లు ఇవ్వలేము కదా. ముగ్గురిని కాదని కూడా ఇంకొకరికి ఇవ్వచ్చు రేపొద్దున. ఇచ్చిన మేమెవరు నా మానానికి నేను ఇక్కడ నుంచి చెప్తాను కదా, యావత్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఖమ్మం పార్లమెంట్ ప్రజలకు కూడా చెప్తున్నా. ఎవరికి ఇచ్చినా అడగొచ్చు, అడగడంలో తప్పు లేదని సమర్థించుకుంటున్నా. మీరు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఫైనలైజ్ అయింది. వాళ్ళు కూడా ప్రజల నుంచి నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చింది కదా. వాళ్ళు ప్రజల నుంచి గెలిచి వచ్చిన వాళ్ళని కూడా తప్పుపట్టారు కదా. మీరు నేను అనేది కేటీఆర్ పట్టారు, కవిత ఎంపీ గెలిస్తే తప్పుపట్టారు. ఫైనలైజేషన్ చేసేది కేసీఆర్ గారు. ఇక్కడ ఫైనలైజేషన్ చేసేది శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు కాదు. తప్పు జాతీయ పార్టీ. ఈ జాతీయ పార్టీలో అనేక పారామీటర్స్ చూసుకొని ఫైనల్ చేస్తారు. చేసే ముందు తప్పు మాది. శ్రీనివాస్ రెడ్డి గారు పాయింట్ ఇక్కడ టికెట్ ఫైనలైజేషన్ గురించి కాదు. మీరు గతంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ పాలన, కుటుంబ సభ్యులు తీసుకొచ్చారని మీ పార్టీ నేతలు అన్నారు. మీరు దాంట్లో 4కి ఇచ్చారు. ఇవాళ ఎవరు అడిగినా ఒక్కొక్కటే కదండి. ఇంకా ఇచ్చారు. ఇంకా మీకు స్కోప్ ఉంది. ఇంకా 2 టికెట్లు అడుగుతారు వచ్చే ఎలక్షన్లు అయితే అనుకోవచ్చా? అడగటం మొత్తం అడగొచ్చు. ఇస్తామా? ఎవరన్నా ఇస్తారా? మీరు అన్న వాళ్ళు ఇలా ఇప్పుడు నైతికత ఉందా, మళ్ళీ టికెట్ అడగడానికి నైతికత ఉందా అనేది పాయింట్. ఇక్కడ నైతికత అనే దాన్ని పాయింట్ని మీరు ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మన నెక్స్ట్ డిబేట్ లో దాని నైతికత, దాని గురించి విలువలు, విశ్వసనీయతలు, నైతికతను గురించి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ క్వశ్చన్ చేసి బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తే స్థాయి అండి. కేసీఆర్ బీఆర్ఎస్ కదా సార్, అడగడంలో కూడా నైతికత చూపించవచ్చు కదా. తమ్ముడికి క్లైమాక్స్ కొన్ని గంటలు మీరు ఆగితే ఏం జరుగుతుందో చూస్తారు, తర్వాత మీరు మాట్లాడదురు. కానీ చెప్తా కదా మంత్రి గారు, మీరేమో పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 15 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. సీఎం గారు 14 నుంచి 15 వరకు వస్తాయని చెప్తున్నారు. మీ స్కీమ్లే మిమ్మల్ని గెలిపిస్తాయని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ స్కీమ్లు అమలు కావట్లేదు. 6 గ్యారంటీల స్కీమ్స్ అన్నీ కేవలం పేపర్కే పరిమితమయ్యాయని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేయడంలో కాంగ్రెస్ సర్కార్ చేత కాదు అన్నది బీఆర్ఎస్ స్పష్టంగా వాదిస్తుంది. ఇలాంటి స్కీమ్స్తో మీకు 15 నుంచి 14 సీట్లు ఎలా వస్తాయని అనుకుంటున్నారు సార్?
ఎస్, గుడ్ క్వశ్చన్ వేశారు. మేము ఏదైతే 5 గ్యారెంటీలు ప్రజలకు అందించామన్నదో పేపర్ వరకు పరిమితమైంది ఏందో నాకు ఒక్కటి చెప్పండి, వరుసగా నేను చెప్తాను. సార్ ఇప్పుడు నెంబర్ 1, ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ ఇస్తామన్నాం. డబ్బులు ఖర్చు ఈ గడిచిన 120 రోజులలో 37 కోట్ల మంది ఆడబిడ్డలు రూపాయి చెల్లించకుండా ఎంత దూరమైన తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణం చేశారు. ఖర్చు లేని పని కదా సార్ అది. ఖర్చు లేకపోవటమేంది అంటే బస్సే వట్టి తిరుగుద్దా, లేకపోతే ఆ బస్సు డ్రైవర్ల శాలరీ 3,000 కోట్ల రూపాయలు వ్యవస్థ నడవదా? అంటే వాళ్ళు ఎట్లా నేలక కదా దాన్ని మెత్తగా ఉంటుందని ఎడి తిప్పితే తిరిగితే ఎలా అండి? ఎందుకు ఒకవేళ ఖర్చు లేదు అంటున్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా ఎందుకు రాలేదు అని అడుగుతున్నా మీ ద్వారా వాళ్ళని. ఖర్చు లేదే కదా. రెండవది, ఏదైతే మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉన్న దాన్ని 10 లక్షల రూపాయలు అన్నాం. డెఫినెట్గా ఇంప్లిమెంటేషన్ చేసిస్తున్నాం. డిసెంబర్ 9వ తారీఖు ఇస్తాం. డిసెంబర్ 9వ తారీఖు ఇస్తామన్నటువంటి రుణమాఫీ మళ్ళీ ఆగస్టు 15కి ఎక్స్టెన్షన్. రుణమాఫీ ఆగండి. మేము 100 రోజులకే మేము రుణమాఫీ అంటున్నారు. మేము 5 సంవత్సరాలు ముడ్డు కింద పెట్టుకుంటే డిసెంబర్ 9 ఇస్తామని ఎవరు చెప్పు. మేము లక్ష రూపాయలు 5 సంవత్సరాలు ముడ్డు కింద పెడితే హరీష్ రావు గారు 100 రోజులకే అప్పుడే నేను చేయలేదు, నా ప్రభుత్వం చేయలేదన్న మొన్న హరీష్ రావు గారు కనీసం ఉండాలి కదండి. అంత సీనియర్ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు. పొంగులేటి గారు మీ శాఖ గురించే చెప్దాం, ఇంప్లిమెంట్ కాదండి. చెప్పండి, నేను చెప్తా.